హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను షార్ట్ కుర్తీ అండ్ అలాగే నైట్ డ్రెస్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఫ్యాబ్రిక్ నేను 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను అండ్ పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ రౌండ్ తిరిగే దగ్గర నేను 1 ఇంచ్కి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ చెస్ట్ విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ పైనుంచి వేస్ట్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్కి తీసుకుంటున్నాను అండ్ టోటల్ టాప్ లెంత్ వచ్చేసి 27 ఇంచెస్ ఖర్చులతో కలిపి. అండ్ అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ వేస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ హిప్ హైట్ వచ్చేసి నేను 19 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ అదే స్లిట్స్ కూడా అక్కడే వస్తాయి 19 ఇంచెస్ దగ్గర. అది విడ్త్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో హిప్ దగ్గర 8 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కిందన వచ్చేసి 1 ఇంచ్ కలుపుకొని 9 ఇంచెస్ తీసుకుంటున్నాము. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే డ్రా చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు స్లిట్ హైట్ చెప్పాను కదా, అది మార్క్ చేస్తున్నాను. 19 ఇంచెస్ దగ్గర స్లిట్ హైట్ అనేది మార్క్ చేస్తున్నాను అండ్ హిప్ లూజ్ వరకు 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి కింద వరకు 1 ఇంచెస్ అనేది మనం స్లిట్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం కోసం మార్క్ చేసుకుంటాము. సో ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి నేను టోటల్గా 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అండి. సో 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ కర్వ్ స్కేల్ యూస్ చేసి రౌండ్గా అనేది మార్క్ చేసుకోవాలి. ఆ కిందన వచ్చేసి చిన్న వీ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇప్పుడు నేను 2 పార్ట్స్ అనేవి సెపరేట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏంటంటే బ్యాక్ నెక్ వచ్చేసి నేను 3 ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను. సో బ్యాక్ నెక్ కూడా అలాగేనండి. పైనుంచి ఏంటంటే ఒక 1/2 ఇంచ్కి ఖర్చుల కోసం లీవ్ చేసుకొని అక్కడ నుంచి 3 ఇంచెస్కి అనేది నేను నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. అది కూడా రౌండ్ నెక్కే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ చేయడం కోసం ఏంటంటే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఆ క్లాత్ మీద మనం ఎలా అయితే మెయిన్ క్లాత్ మీద నెక్ మార్కింగ్స్ అనేది మార్క్ చేసుకున్నామో అలాగే ఆ క్లాత్ మీద మార్కింగ్స్ మార్క్ చేసుకొని దాన్ని ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకుని దానిపైన ఈ క్లాత్ అనేది ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగ మనకి 2 పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా రెడీ అవుతుంది. అప్పుడు ఏంటంటే 2 రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ అనేవి. షోల్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను. దీనికోసం లెంత్ వచ్చేసి నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ మీద ఫోల్డ్ చేస్తున్నాను అండ్ ఫోల్డెడ్ సైడ్ నుంచి 10.5 ఇంచెస్కి అనేది నేను హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ కిందన హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 7.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఈ 2 అనేది నేను ఇలా మార్క్ చేసింది జాయిన్ చేస్తున్నాను. సో ఫోల్డెడ్ సైడ్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని అండ్ పైనుంచి ఏంటంటే ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న హ్యాండ్స్ని వచ్చేసి మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా షోల్డర్స్, దానికి అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 2 షోల్డర్స్కి ఆ 2 హ్యాండ్స్ అనేవి ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
సో ఇప్పుడు ఇలాగ స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత హ్యాండ్స్ మనం టర్న్ చేసుకొని మన మెజర్మెంట్స్ అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్స్ అనేవి ఇలా సైడ్ జాయింట్స్ అనేవి ఇలా జాయిన్ చేసుకోవాలి. సో స్లిట్స్ అనేవి కూడా ఇలాగ ఫోల్డ్ చేసుకొని స్లిట్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎక్కడైనా మీకు అర్థం అవ్వకపోతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అందులోనే నేను టాప్ అండ్ బాటమ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. సో దీనికోసం నేను ఫ్యాబ్రిక్ అనేది 4 ఫోల్డింగ్స్ చేశాను. అండ్ పైన బెల్ట్ కోసం 2 ఇంచెస్ లీవ్ చేసేగా నేను టోటల్ ప్యాంట్ లెంత్ వచ్చేసి 35 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో వేస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ ఖర్చులు కలిపి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ క్రాచ్ వచ్చేసి నేను 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైనుంచి అక్కడ నుంచి విడ్త్ వచ్చేసి నేను 10.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో క్రాచ్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అనేది నేను డ్రా చేస్తున్నాను. సో కిందన బాటమ్ లెగ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదంతా నేను ఖర్చులతో కలిపే తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ అనేవి సెపరేట్ చేసుకోవాలి. 2 పార్ట్స్ సెపరేట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని క్రాచ్ కట్ చేసాం కదా, అక్కడ అనేది మనం వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. సో నేను 1 ఇంచ్ అనేది లీవ్ చేసి అక్కడ స్టిచ్చింగ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేస్తున్నాను. క్రాచ్ అంతా నేను కలిపేస్తున్నాను 2 పార్ట్స్. ఇలా క్రాచ్ అంతా మనం అటాచ్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ 2 సైడ్స్. నెక్స్ట్ ఏంటంటే కిందన మనం లెగ్ లూజ్ తీసుకున్నాం కదా, దాన్ని ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1 ఇంచ్ వచ్చేలా మనం ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. బోత్ లెగ్స్కి కూడా మనం కిందన అంచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎంతైతే మనం ఖర్చుల కన్నా తీసుకున్నామో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే మనం జాయిన్ చేసేసుకోవాలి ప్యాంట్ అనేది మొత్తం. సో ఇదంతా కూడా మనం డబల్ స్టిచ్ అనేది వేయాలండి కొంచెం, ఎందుకంటే స్టిఫ్గా ఉండడం కోసం. ఇప్పుడు నేను ఏంటంటే బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ ఉన్న క్లాత్ తీసుకుంటున్నాను. సో దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ ప్లేస్ చేసుకొని మొత్తం ఓవరాల్ బాటమ్ పార్ట్కి అంతా ఈ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టే మనం స్టిచ్ చేసుకోవాలండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పిన్ టు పిన్ అనేది నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది ఫుల్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈజీగా మనం ఏంటంటే ఇంట్లోనే బయట కొనుక్కోకుండా మనం ప్యాంట్స్ అనేవి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలాగ వేస్ట్కి అంతా మనం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దీని లోపల ఎలాస్టిక్ అండి. ఎలాస్టిక్ ఎలా అంటే మనం వేస్ట్ లూజ్ ఎంత ఉంటుందో దానికి -4 ఇంచెస్ అనేది ఎలాస్టిక్ తీసుకొని దాన్ని లోపల పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవడమేనండి, లోపలికి ఎగించుకొని. అంతేనండి. ఈ ప్యాంట్ని చాలా ఈజీగా మనం తక్కువ ఫ్యాబ్రిక్తో ఇంట్లోనే ఇలా నైట్ డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.